నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. భయం భయం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలీదు. ఎప్పుడు ఎలా ఉంటారో అస్సలు ఊహించలేం. అగ్రరాజ్యంలో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని భయం గుప్పిట్లో బతుకుతున్నారు భారతీయులు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎన్ఆర్ఐలకు శాపాలుగా మారుతున్నాయి. ఎన్నో కలలతో అమెరికా వెళ్లిన వాళ్లకు ఇప్పుడు అక్కడ నరకం కనిపిస్తోంది. అమెరికా ప్రభుత్వమే గొంతెత్తితే చుక్కలు చూపిస్తోంది. ఏళ్ల తరబడి కలిసున్నప్పుడు న్యాయమైన డిమాండ్లకు మద్దతు ఇవ్వడం మనోళ్లకు చిక్కులు తెస్తోంది. ఏకంగా దేశ బహిష్కరణకు గురవుతున్నారు ఇండియన్స్. మొన్న రంజనీ శ్రీనివాసన్, నేడు బదర్ ఖాన్ సూరి. మరి రేపెవరు? అగ్రరాజ్యంలో ఏ ఇద్దరు భారతీయులు కలిసినా ఇదే చర్చ. ప్రజాస్వామ్య దేశం అంటూ గొప్పలు చెప్పుకునే అమెరికాలో గొంతెత్తితే అరెస్టులు తప్పడం లేదు. తాజాగా జార్జ్ టౌన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న భారతీయ పరిశోధకుడిని ఇమిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. పోస్ట్ డాక్టోరల్ ఫెలో బదర్ ఖాన్ సూరిని సోమవారం రాత్రి వర్జీనియాలోని తన ఇంటి నుంచి ముసుగు ధరించిన ఏజెంట్లు అరెస్ట్ చేశారు. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్తో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో సూరిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వీసాను కూడా రద్దు చేశారు. జార్జ్ టౌన్ యూనివర్సిటీలో హమాస్ ఉగ్ర సంస్థకు మద్దతుగా ప్రచారం చేస్తున్నాడని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీని ఉటంకిస్తూ ఫాక్స్ న్యూస్ నివేదించింది. అయితే తన అరెస్టుపై సూరి ఇమ్మిగ్రేషన్ కోర్టులో సవాల్ చేశారు. తనకు ఎలాంటి నేర చరిత్ర లేదన్నారు. తన భార్యకు పాలస్తీనా మూలాలున్న కారణంగానే తనను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పుకొచ్చారు బదర్ ఖాన్ సూరి. నిజానికి బదర్ ఖాన్ సూరి స్టూడెంట్ వీసాపై అమెరికాలో ఉంటున్నారు. వాషింగ్టన్ డీసీలోని జార్జ్ టౌన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్గా ఉన్నారు. యూనివర్సిటీలో హమాస్కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీకి చెందిన అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసియా మెక్లాఫ్లిన్ ఆరోపించారు. సూరి కార్యకలాపాలు యునైటెడ్ స్టేట్స్లో ఉండటం వల్ల ఐఎన్ఏ సెక్షన్ 237A4CI కింద అతన్ని బహిష్కరించాలని 15 మార్చి 2025న విదేశాంగ కార్యదర్శి నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజులుగా పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. నిరసన చేస్తున్న విద్యార్థులపై ట్రంప్ సర్కార్ తీవ్ర చర్యలు తీసుకుంటోంది. గతేడాది ఏప్రిల్లో అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు చెలరేగాయి. దీంతో 2000 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఇటీవల కొలంబియా యూనివర్సిటీలోనూ పాలస్తీనాకు మద్దతుగా నిరసనలు జరిగాయి. వీటికి మద్దతు తెలిపిన భారతీయ విద్యార్థిని రంజనీ శ్రీనివాసన్ వీసాను రద్దు చేసింది. ఆమె స్వీయ బహిష్కరణకు గురైనట్టు అమెరికా